నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో తాజా నివేదిక ప్రకారం కువైటీ ప్రజలు మరియు ప్రవాసులకు సంబంధించిన జీతాలు పెరిగాయని చెప్పేసి ఆ యొక్క నివేదిక తెలిపిందనమాట. అలాగే ఎంత జీతాలు పెరిగాయి, అలాగే మీకు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం జీతాలు పెరిగాయా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే తాజా నివేదిక ప్రకారం కువైట్లో కార్మికుల సగటు నెలసరి జీతం, అంటే కువైటీ పౌరులు కావచ్చు, ప్రవాసులు కావచ్చు, వాళ్ళ యొక్క సగటు జీతం 1592 దినార్లకు చేరుకుందని చెప్పేసి, ఇందులో ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్న వారి జీతం 1625 దినార్లు, ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉన్న వారి యొక్క జీతం 1432 దినార్లుగా కువైటీ పౌరుల జీతాలు ఉన్నాయి. అలాగే ప్రవాస కార్మికుల సగటు నెలసరి జీతం మనం చూసుకుంటే 352 దినార్లుగా ఉంది. ఇందులో ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్న ప్రవాస కార్మికుల జీతం 729 దినార్లుగా, ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉన్న వారి యొక్క జీతం 326 దినార్లుగా ఉందని చెప్పేసి, కువైటు పురుషుల నెలవారీ సగటు జీతం 1877 దినార్లు కాగా, కువైటు మహిళల సగటు నెలసరి జీతం 1376 దినార్లుగా ఉందని చెప్పేసి, కువైటు కార్మికులలో విద్యాస్థాయి కూడా మెరుగుపడిందని చెప్పేసి, ప్రస్తుతం గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ప్రవాసుల యొక్క జీతాలు 2 నుంచి 3 దినార్లు మాత్రమే పెరిగాయని చెప్పేసి, అలాగే కువైట్లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న ప్రవాసుల యొక్క జీతాలు మనం చూసుకుంటే ఆయా యజమానుల చేతిలో ఉంటుంది కాబట్టి ఎంత పెరిగిందని చెప్పేసి ఒక నివేదిక తెలపలేదు. మరి కువైట్లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క జీతాలు ఎంత పెరిగాయో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే బయట కంపెనీలలో కావచ్చు, ప్రైవేటు రంగంలో పనిచేసే వారి యొక్క జీతాలు 2 నుంచి 3 దినార్లు పెరిగాయని చెప్పేసి, అలాగే ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్న ప్రవాసుల యొక్క జీతాలు 10 నుంచి 15 దినార్లు పెరిగినట్లయితే తాజా నివేదిక తెలిపింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.